గారిని ఎవరిని వదలరా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నదట, ఇబ్బందులు పెడుతున్నారట. అలా అక్రమం అనే మాట పక్కకు తీసేయండి వర్మ గారు. మీరు కాదండి, పెడుతున్నారని వాళ్ళు అన్న మాటలు, వైసీపీ అన్న మాటలు కాదా? వాళ్ళంటే అది భగవద్గీత అయిపోదు కదా. సరే ఓకే, వాళ్ళు అంటున్నదే నేను చెప్తున్నాను. చాలా దారుణంగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట. సరే పోనీ నిజంగా వాళ్ళు తప్పులు చేశారంటే అరెస్టులు కూడా అవ్వట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం? నమస్తే. డిబేట్ లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం రావటానికి ముందు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, లేదా కూటమి పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అమరావతి రైతులు అందరూ కూడా కూటమి పార్టీ వస్తే హ్యాట్సప్ అలాంటి పరిపాలన వస్తుందని మేము అనుకున్నాం. 7 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత హ్యాండ్సప్ అనే పరిపాలన మేము చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 42 ఎకరాలే కాదు, 4002 ఎకరాలు ఆక్రమించుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏమి చేయదో శేఖర్ రెడ్డి గారు హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. నిజంగా ఆయన అటవీ భూమిని తీసుకున్నాడా, రెవెన్యూ భూమిని తీసుకున్నాడా, 95లో కొన్నాడా, మొన్న 24 ముందే దోచాడనేది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నిన్న పేరుని జయసుధ గారిని విచారణకు తెచ్చారు. ఏదో రేషన్ బియ్యం వ్యవహారంలో చక్కగా ఆమె వాహనంలోనే బీఏపీలాగా వచ్చి కూర్చుంది. ఆమెతో పాటు 10 మంది వాహనంలో వచ్చారు, లోపల విచారించారు. తిరిగిలో నుంచే ఎంతసేపు విచారిస్తారయ్యా పోలీసులు, పంపినా అని చెప్పి కేకలేశారు, ఎవరు పంపించేశారు. పేరుని జయసుధ విచారణలో పోలీసులు జయసుధ విచారణని ఆమె కారులోనే తీసుకొచ్చి, ఆమె కారులోనే వచ్చింది. ఆమె కారులో కాదండి, అది మేయర్ గారి కారు అట. అవునండి, మేయర్ గారి కారు అండి. ఆమె మేయర్ గారి కారులో వచ్చింది. డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అనుచరులు వచ్చారు, అందరి సమక్షంలో విచారణ జరిగింది. మరి గత ప్రభుత్వంలో అలాంటి విచారణ మేము చూడలా. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారిని ఎలా తీసుకురాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు నేను నా వాహనంలో వస్తాను, నా 41 నోటీస్ ఇస్తే ఇవ్వలేదు. ఏంటి మాస్క్ అయితే చంపేశారు. ఇప్పుడు గౌరవాలు నొక్కుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే కంగారు పడినక్కర్లా. శేఖర్ రెడ్డి గారు, మీకు ప్రభుత్వం లేకపోయినా మీకు దక్కే గౌరవం మీకు దక్కుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మా లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పరమానంద శిష్యులు అని చెప్పేసి అని 9 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు పొద్దుకోలేదంటే చవట ఆయన నేను, నీకంటే పెద్ద చవట ఆయన నేనని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తిన్నావు తినటం మాత్రం కామన్. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇదే డిబేట్లో 13 మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు మొన్న అన్నమయ్య జిల్లాలో జవహర్ అని చెప్పిన ఒక దళిత ఎండిఓని కులం పేరు మీద తిట్టి అరెస్ట్ చేస్తే, కొడితే, తిడితే వీళ్ళేమన్నారు తెలుసా? తెలుగుదేశం వైసీపీ నాయకులు కొట్టుకుంటే ఎండిఓ అడ్డం వస్తే తోస్తే పడిపోయిందంటారు. 34 కిలోమీటర్ల దూరంలో ఎస్ఐ గారు ఆగమేఘాల మీద వచ్చేసి అరెస్ట్ చేశాడు. వాళ్ళకి వెధవ అని చెప్పి ఒక ఎండిఓని డిబేట్లో తిట్టారు వైసీపీలు. కులం పేరు మీద పెట్టి తిట్టారు. డిబేట్లో వాడు అని అన్నారు. చేష్టలుడికి ఇలా చేతులు కట్టుకొని చూస్తున్నాం మేము. డాక్టర్ సుధాకర్ సంఘటనకి, ఎండిఓ జవహర్ సంఘటనకి తేడా లేనందుకు. కాకపోతే నేను చెప్తున్నాను వర్మ గారు, మాటలు వినే కాలం పోయింది. చేతలు చేసే కాలం వచ్చింది. పాలేంటో నీళ్ళేంటో ప్రజలకు తెలియవని చెప్పి అనుకోనక్కర్లా. ఎందుకంటే కార్యకర్తలు ఏం కోరారు, ప్రజలు ఏం కోరారు అన్నీ కూడా చూస్తారు. నేను కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరపడంతో పాటు, అంటే శేఖర్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి తీసుకోండి చర్యలు అంటున్నారు కాబట్టి తీసుకోండి చర్యలు అంటున్నారు. తీసుకోండి. మరి శేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే నాడు భయపెట్టారు, నేడు భయపెడుతున్నారు. నాడు అమరావతి ఉద్యమం అప్పుడు కూడా ఎన్ని రాడేశారు, మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు. ఏం చేశాం? ఇదే టీవీ డిబేట్లో ఒకచాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చెయ్యండి, నేను ఛాలెంజ్ చేస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూటమి ప్రభుత్వం దమ్ముంటే అరెస్ట్ చేయమనండి. నిజంగా 42 ఎకరాలను సీజ్ చేయమనండి. నీకు 1,31,00,000 రేషన్ బియ్యం టన్నులకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దిక్కు లేదు. పేర్ని నాని గారి కేసుకు దిక్కు లేదు. భువనేశ్వర దేవిని తిట్టినోడికి దిక్కు లేదు. పవన్ కళ్యాణ్ని తిట్టినోడికి దిక్కు లేదు. చెప్పండి. 7 ఏళ్ల పరిపాలన వైసీపీలో ఒకే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, నందిగాం సురేష్.
ఒక్క ఎంపీనే, ఒకే ఒక నాయకుడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవరు నాయకులు కాదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియా వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో అరిచిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఒకే ఒక్కడు. అయిపోయిందా పరిపాలన? అయిపోయిందండి పరిపాలన. ఇస్తాం, మనం అభివృద్ధి చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, పోలవరాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 పథకాలు అమలు జరుపుతాం, కింద మీద పడతాం, వాళ్ళు ఇచ్చినట్టే ఇస్తాం, కొద్దిగా తగ్గినా ఇస్తాం, ఉంటే ఇంక దిక్కుపిస్తాం. వాటన్నింటినీ కాదన్నాం. కానీ ఈ భయం ఏంటి, భద్రత ఏంటి? నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, మొన్న కూడా అడిగాను. అసలు 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన ఎంతమంది దళితులు చచ్చిపోయారు లెక్కన చెప్పండి మాకు. మా లెక్క చెప్పండి సార్, ఎంతమంది మానాలు పోయినాయో లెక్క చెప్పండి. కనీసం మేమైనా అడుగుతాం. ఏ హ్యూమన్ రైట్స్ కమిషన్కో కేంద్ర ప్రభుత్వానికో పెట్టుకొని హోంమంత్రిత్వ శాఖను పెట్టి పోరాడతాం. మీరు తీసుకుని ఇప్పుడు మీరే చెప్పారు కక్షలు లేవు. ఎవరు చేశారు? ఇప్పుడు సక్రమైన అరెస్టులు చేయమన్నారు తప్ప అక్రమైన అరెస్టులు ఎవరు చేస్తారు? అక్రమైన అరెస్టులు చేస్తే కోర్టులు ఊకుంటాయండి. గత ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసింది. ఏ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోలేదా? విశాఖపట్నం నుంచి వెళ్ళగొట్టలేదా? ఏమైంది ఆవేదనలు? ఏమైంది పెడబొబ్బలు? కురుక్షేత్ర రణరంగంలో భీమ ప్రతిజ్ఞలు చేశాం కదా, అందరూ చేశారు కదా, కూటమి నాయకులు అందరూ చేశారు కదా, భీముడి ప్రతిజ్ఞలాగా. సామ్రాజ్యాలను కూల్చేస్తామన్నారు కదా, క్రిమినల్ సామ్రాజ్యాలను. ఎన్ని కూల్చారు? ఎప్పుడు కూలుస్తారు? ఎందుకు మాటలు చింతకాయలు రాస్తాయా? ఈ రోజున కూడా వైసీపీ వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు. మా పరిపాలన రామరాజ్యం అంటున్నారు. అంటే నేనేది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని నేను చెప్పడం లేదు, సూపర్ 6 అమలు జరపడం లేదని చెప్పడం లేదు. కానీ చేయాల్సింది చెయ్యాలి. గత ప్రభుత్వం చేసిన లోపాల మీద, దోపిడీ మీద ఈరోజు చెప్తున్నారు మేము ఒక్కొక్క దోపిడీ చేయలేదని. రికవరీ చేయండి రామకృష్ణారెడ్డిని. అలా చేసుకోగలిగితే మిమ్మల్ని శభాష్ అంటారు. ఓకే, లేదు అంటే హ్యాండ్స్ అప్. ఓకే బాలకోటి గారు, మరొక విషయం, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమిలో చేరికలు